ఇది కాటన్ల డ్రగ్ చాక్లెట్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. దుకాణం యజమాని శారదా శరత్ను అరెస్ట్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో డ్రగ్స్ చాక్లెట్స్ వెలుగులోకి వచ్చాయి. మత్తు పదార్థంతో తయారైన చాక్లెట్స్ బహిరంగంగా అమ్ముడవుతున్నాయి. యువకులు, కూలీలతో పాటు కొందరు స్కూలు పిల్లలు కూడా ఈ చాక్లెట్లకు బానిసలయ్యారు. పక్కా సమాచారంతో ఈ డ్రగ్స్ చాక్లెట్స్ వ్యాపారం గుట్టును ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు రట్టు చేశారు. నిజామాబాద్ లలితా మహల్ థియేటర్ సమీపంలోని పద్మావతి నావెల్టీస్ అనే దుకాణాన్ని శారదా శరత్ నడుపుతున్నాడు. కొంతకాలంగా డ్రగ్స్ చాక్లెట్స్ విక్రయిస్తున్నాడు. చిన్న చాక్లెట్స్ రూపంలో ఉన్న మధు ముక్కడనే డ్రగ్స్ ను యువకులు, విద్యార్థులు భారీ ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. ఈ చాక్లెట్లను తినడం వల్ల మత్తుగా ఉంటుందనే విషయం ఈ ప్రాంతంలో ప్రచారమైంది. దీంతో కొందరు ఈ విషయాన్ని ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గత 2 రోజులుగా నిఘా పెట్టిన అధికారులు పద్మావతి నావెల్టీస్ దుకాణంపై దాడి చేశారు. మొత్తం 28 కాటన్లలోని 8,760 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. దుకాణం యజమాని శారదా శరత్ను అరెస్టు చేశారు. రాజస్థాన్లోని బాదర్లో తయారైన ఈ డ్రగ్స్ చాక్లెట్లు గత 8 నెలలుగా నిజామాబాద్ నగరానికి తీసుకొస్తున్నట్లు ఎక్సైజ్ అధికారుల విచారణలో తేలింది. ఈ మధు ముక్కడ్ను ఆయుర్వేదిక ఔషధంగా చెబుతూ ప్రజలను నమ్మిస్తున్నారు. మధు ముక్కడ్ను ఒక్కసారి తిన్నవారు మళ్లీ అదే కావాలంటూ దుకాణానికి వెళ్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. హైదరాబాద్ స్కూల్స్ లో డ్రగ్స్ ముఠా వెలుగులో రాగా నిజామాబాద్ లో మరో రకమైన డ్రగ్స్ వెలుగు చూడడం కలకలం రేపుతోంది. ఇది వాల్టి రెడ్ అలర్ట్. చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యు డిసైడ్.